మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చేతులతో ఒకసారి గట్టిగా ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా అని చెప్దామా? ఆశ్చర్యకరుడైన దేవుడు గత దినములంతటా మనల్ని కాపాడి ఇలా మరొకసారి ప్రభు సన్నిధిలో స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి ప్రభు మనకి ఇదిగో ఇట్టి భాగ్యమును అనుగ్రహించాడు. క్లుప్తంగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. ఆ మాట నోట్ చేయండి. అనుగ్రహిస్తాను ఆ మాట గమనించు. మనం ఆరాధన చేసే దేవుడు మనకు ధారాళముగా దయచేయాలని కోరుకునే దేవుడు. వాక్యంలో వ్రాయబడింది, తన ప్రియ కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన దేవుడు లోకములో ఉన్నటువంటి అవసరతలు అక్కర్లు తీర్చడా? ఆలోచించగలగాలి. అందుకని అక్కడ వ్రాయబడినటువంటి మాట, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. అనుగ్రహిస్తాను. లేఖనాల్లో చాలా చక్కగా వ్రాయబడిన ఒక చక్కటి మాటను మీరు గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యం నుంచి కొన్ని మాటలు 12వ వాక్యం వరకు నేను చదువుతాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. 4-5 వచనాలు ఉన్నాయి కనుక నేను చదువుతాను, మీరు ఆ మాటలు కాస్త గమనించండి. అక్కడ వ్రాయబడిన కొన్ని చక్కటి విషయాలు మీరు గమనించండి. 10వ వాక్యాన్ని చూడండి మరొకసారి. ఆ మాటను చదవండి అన్నమాట. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు, అనుగ్రహించు దేవుడు. ఆ మాట నోట్ చేయాలి. విత్తువానికి విత్తనం కావాలి, తినేవాడికి ఆహారం కావాలి. ఒక్కొక్కరి యొక్క పరిస్థితులను బట్టి వారి 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 అవసరత కొలది, అక్కర కొలది దేవుడు మనకు సమస్తమును ధారాళముగా దయచేయును గాక. ఆయన ఏది సంకుచితంగా ఇవ్వడు, ఆయన ధారాళముగా అనుగ్రహించగలిగిన వాడు. కానీ మనం విశ్వసించాలి, మనం కోరుకోవాలి, మనం ప్రభు కొరకు యథార్థంగా ఉండాలి. అక్కడ నేను గత దినముల్లో ఈ మాటలు నేను తెలియపరిచాను. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అనేటువంటి విషయాలు. దేవునిలో మనం నిలిచి ఉండాలి అంటే మనం ఎలాంటి అనుభవాల్లో ఉండాలి, మనలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి అంటే మనం ఏ పరిస్థితుల మధ్యలో కొనసాగించబడాలి అనేటువంటి విషయాలు గత దినముల్లో నేను బోధించాను. ఇక నేను చెప్తున్నటువంటి ఈ మాట మీరు కాస్త గమనించండి. మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు మనకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు. ఆ మాట మన మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి. సమస్తమును ధారాళముగా అనుగ్రహిస్తాడు. కానీ మీకు ఇష్టమైంది ఏదో అడగండి అంటే మనకి ఏది పడితే అది అడుగుతామేమో. మనకి ఏం అవసరమో, మనకి ఏది కావాలో పిల్లలు అడుగుతూ ఉంటారు. వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట. మీ పిల్లలు ఒకవేళ గుడ్డును అడిగితే తేలినిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? వ్రాయబడిన చక్కటి మాట అక్కడ ఉపయోగించిన మాట నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తున్నటువంటి మాట. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి మరి శ్రేష్టమైన ఈవులు మనకు దయచేయబోతున్నాడు. మరి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు. పిల్లలు ఆడుకుంటాం, కత్తి ఇవ్వండి అంటే ఇస్తామా? మనమే వేస్తాం. అవసరమైతే ఒక 4 దెబ్బలు మనమే వేస్తాం. బ్లేడ్ తీసుకుని ఆడుకుంటాం, బ్లేడ్ ఇవ్వండి అంటే ఇస్తామా మన పిల్లలకి? ఇవ్వం. ఒకవేళ పొరపాటున ఆడబెట్టింటే వాళ్ళే తీసుకున్నా సరే మనమే ఆ బ్లేడ్ని లాక్కొని 4 మరలా పైన మనమే కొడతాం వాళ్ళని. ఎందుకో తెలుసా? ఆ బ్లేడ్ ప్రమాదకరమని. మనం కూడా పొందుకోవాల్సిన ఆశీర్వాదం, అడగవలసిన ఆశీర్వాదం ఏమిటో కొన్నిసార్లు తెలియకుండా ఏమేమో అడిగేస్తూ ఉంటామేమో. పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి దీవెన అనుగ్రహించబడుతుంది, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాలి, ఎలా వర్ధిల్లింపచేయాలి, ఏది మనకు దయచేయాలి అని కోరుకుంటున్నాడు అన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అయితే అన్ని విషయాలు మాట్లాడుకునేదానికి, అన్ని విషయాలు చెప్పుకునేదానికి ఒక సమయం సరిపోదు కనుక క్లుప్తంగా 2 లేకపోతే 3 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి.
దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలలో మొదటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఇవి మాత్రమే అని కాదు, నేను మరలా చెప్తున్నా, చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ ఆదివారపు ఈ ఆరాధనలో మనం ధ్యానించినట్లుగా, మనం గ్రహించినట్లుగా, మనం పొందుకున్నట్లుగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు చూడండి. ఆ మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు గమనించండి. దేవుడు మనతో ప్రమాణపూర్వకంగా మాట్లాడుతూ మనకు చెప్తున్న ఒక చక్కటి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీరు ఏదైతే అడుగుతారో అది నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పిన దేవుడు మనకు ఏ ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడో, మనం ఏది అడగాలి, ఏది అడిగితే దేవుడు ఏది అనుగ్రహించాలని దేవుడు ఇష్టపడుతున్నాడని ఈ మాటను మనం కాస్త గమనించగలిగితే, ఇక్కడ చేరి ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాల్లో దేవుడు పరిపూర్ణమైన జయమును అనుగ్రహించునుగాక. ఆయన మనకు జయాన్ని ఇచ్చే దేవుడు, ఒక జయ జీవితం అనుభవించాలని కోరుకునే దేవుడు. మనం ఆరాధన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకమునకు దిగి వచ్చి సమస్త లోకపు క్రియలను, లోకపు పరిస్థితులను, లోకపు పద్ధతులను అన్నిటినీ జయించాడు. మాటలో ఒక జయం, క్రియలో ఒక జయం, పాపపు పరిస్థితుల్లో ఒక జయం, లోక ఆశల్లో ఒక జయం, లోక సంబంధమైన ఇచ్చలలో ఒక జయం, పదవుల మీద ఒక జయం, అధికారం మీద ఒక జయం, అన్నిట్లో ఒక జయ జీవితం పొందాడు. అందుకని ఆయన చెప్తాడు, నేను జయించి, ఆయన ఉపయోగిస్తున్న ఒక చక్కటి మాట, నేను జయించి తండ్రి సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము అంటాడు. మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు జయించాడు కనుక ఆయన మనతో చెప్తున్నాడు, ఆ జయము నేను మీకు కూడా అనుగ్రహిస్తాను. మీరు కూడా ఎలా ఉండాలంటే జయ జీవితం కలిగిన వారిగా నడిపించబడాలి. మీరు జయం పొందాలి, మీరు ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి. అపజయాల మధ్యలో మీరు ఉండకూడదు. ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశాం పాస్టర్ గారు, విఫలమైపోతూ ఉన్నాం. వ్యాపారంలో జయం లేదు, కుటుంబంలో జయం లేదు, పాపపు పరిస్థితుల మధ్యలో జయం లేదు, నోటి మాటల్లో జయం లేదు, అపవిత్రమైనటువంటి క్రియల్లో జయం లేదు. ఇది చేయకూడదు, దీనివైపు మరలా చూడకూడదు, ఇట్టి పాపపు పరిస్థితి మరలా నా జీవితంలోనికి రాకూడదని నేను చాలా నిర్ణయం తీసుకుంటున్నా. మరలా అనుకోకుండా ఆ టైం వచ్చేసరికి మరలా అదే పాపపు పరిస్థితుల్లోనే నడిపించబడుతున్నా, ఒక జయం లేదు అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అలా అపజయాల మధ్యలో నడిపించబడుతున్నారా? ఇక్కడ చేరిదిగో ఈ మాటలు వింటున్న మిమ్మల్ని ఉద్దేశించి ప్రభు చెప్తున్న ఒక చక్కటి మాట, నిశ్చయముగా మనందరికీ దేవుని ద్వారా జయం అనుగ్రహించబడును గాక. ఆయన జయించాడు, ఆ జయమును మనకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. లోకాన్ని జయించగలిగిన జయం, పాపాన్ని జయించగలిగిన జయం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను జయించగలిగినటువంటి జయం, అనారోగ్య పరిస్థితులను జయించగలిగేటువంటి ఒక ఉన్నతమైనటువంటి జయ జీవితం ప్రభు మనందరికీ దయచేయును గాక. లేఖన భాగాల్లో మనం కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే మన పితరులు ఎందరికో దేవుడు జయం అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం లేఖనాల్లో. దావీదు బాలుడు, చిన్న వయసు, యుద్ధ నేర్పరులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ గొలియాతు మాట్లాడుతున్నటువంటి మాటలకు భయపడిపోయి వెనకడుగు వేస్తూ ఉంటే, ముందుకు సాగలేకపోతూ ఉంటే, దావీదు మాత్రం దేవుని పేరట, దేవుని నామమును చేత పట్టుకొని అడుగు ముందుకేసి వెళ్ళి జయముతో తిరిగి వచ్చాడు. మన పితరులు ఎందరో యుద్ధమునకు వెళ్ళినప్పుడు వారి యుద్ధాలలో దేవుడు జయం అనుగ్రహించాడు. కొన్ని పర్యాయాలు మనం చూస్తాం. ఎదుగు ఇలా లేఖనాల్లో శత్రు దేశపు రాజుకు యుద్ధ బలగం ఎక్కువ ఉంటుంది, గుర్రములు రౌతులు వారికి ఎక్కువ ఉంటాయి.
సైన్యం వారికి ఎక్కువ ఉంటుంది. అవి చూసి కొంతమంది భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉంటే నువ్వు భయపడొద్దు. గుర్రములను బట్టి, రథములను బట్టి లోకములో ఉన్నవారు అతిశయపడొచ్చు, కానీ తెలుగులో వ్రాయబడిన చక్కటి మాట, రక్షణ యెహోవా స్వాధీనము. చూడండి ఆ మాట, చూడండి లేఖనాలు చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 21:31. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుటకు అద్దు, కానీ రక్షణ యెహోవా స్వాధీనము. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే నా సైన్యం ఎంత, నా స్ట్రెంగ్త్ ఎంత, నా బలం ఎంత, నా స్టామినా ఎంత, నేను ఎదుటి వ్యక్తితో నేను పోరాడాలంటే అతడు ఎంత స్థాయి కలిగిన వాడు. మనం కూడా లోకంలో ఇవే చూస్తుంటాం కదా. పేద ప్రజలు అనుకోండి, కొంచెం వాళ్ళకు పెద్దగా బలం లేదనుకోండి, వాడి మీదికి ఊరికనే ఎగేసుకుంటూ పోతాం మనం. వాడి మీదకి ఏదైనా గొడవ కన్నా కొంచెం బలహీనుడు అని చేశారంటే వాడి మీదకి ఉట్టికెళ్ళిపోతాం. అదే కొంత బలం కలిగిన వాడు అనుకోండి, మనం సర్వసాధారణమైనటువంటి వ్యక్తులం. ఒక బాక్సర్ మన ఎదుటకు వచ్చి నిలబడ్డాడు అనుకో, మనం క్యాల్కులేట్ చేసుకుంటాం, అమ్మో వాడి దగ్గరికి వెళ్తే ఒక గుద్దు గుద్దితే మనల్ని పోతాంరా బాబు, వద్దు వాడితో పెట్టుకోకూడదు. వాళ్ళకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి అయ్యి బాబోయ్ వాళ్ళ డబ్బును బట్టి వాళ్ళ జోలికి మనము పోకూడదు. వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, వారి పదవిని బట్టి వారి దగ్గరికి మనము వెళ్ళకూడదు. వాళ్ళతో మనం అమ్మో కొంచెం మనమే తగ్గుదాం. ఎక్కడ తెలుసా మనం తగ్గేది? ఇలాంటి బలమైనటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర మనం తగ్గుతాం. మనకంటే బలహీనులు అనుకోండి, ఈజీగా వాళ్ళ మీదకి మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మనుషులు చేస్తున్నటువంటి క్రియలు. అదే అక్కడ రాయబడినటువంటి మాట. యుద్ధమునకు గుర్రములను రథములను ఆయుత్తపరచుటకు అద్దు. వాటిని సిద్ధపరచడం ఆనవాయితీ. అది ఎవరైనా ఒక యుద్ధానికి పోవాలంటే ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, నా శక్తి ఎంత, నా స్ట్రెంగ్త్ ఎంత అని. కానీ అక్కడ రాయబడిన చక్కటి మాట, రక్షణ యెహోవా ఆధీనము. దేవునికి స్తోత్రం. రక్షణ దేవుని స్వాధీనములో ఉంది. తెలుగులో రక్షణ అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అదే మాటను మనం గమనించగలిగితే విజయము అని రాయబడింది. ఇంగ్లీష్లో నేను చదువుతాను ఆ మాటలు చూడండి. ద హార్స్ ఈజ్ మేడ్ రెడీ ఫర్ ద డే ఆఫ్ బ్యాటిల్, బట్ విక్టరీ రెస్ట్స్ విత్ ద లార్డ్. విక్టరీ రెస్ట్స్ విత్ ద లార్డ్. జయము దేవుని స్వాధీనములోనే ఉంది. దేవునికి స్తోత్రం. మనం బలహీనము కావచ్చు, కొన్ని పర్యాయాలు మనం పోరాడుతున్న వ్యక్తి చాలా బలవంతుడు కావచ్చు. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఏం చేయలేమేమో అని మనము బలహీనపరచబడుతుంటాం, కానీ దేవుడే మన పక్షముగా నిలిచి మనకు విజయము దయచేయునుగాక. వారి గుర్రాలు ఉండొచ్చు, రథాలు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, స్థాయి ఉండొచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిలో వారు నడిపించబడుతుండొచ్చు అండి. మనం నిస్సహాయులుగా కొన్ని పర్యాయాలు మనకు కనబడుతూ ఉండొచ్చు. బలం లేదే, దీన్ని జయించేదానికి మనం బలం లేదే. కొన్నిసార్లు మనుషులు మాత్రమే కాదు, ప్రకృతి. మనకందరికీ తెలుసు కదండి, కరోనా వచ్చిన ఆ సందర్భాలలో కొంతమంది అసలు ఎంత బాధపడ్డారో ఆ సమయాల్లో అంటే అంత బాధపడ్డారు. ప్రకృతి విపత్కరమైనటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు వరదలు, కొన్నిసార్లు ఆ తుఫాన్లు, కొన్నిసార్లు ఈ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి వారికి సునామీ లాంటి పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు మన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసేటువంటి పరిస్థితులు చాలాసార్లు మనకు కనబడుతుంది. నిస్సహాయులుగా ఉంటామేమో అప్పుడు మనం ఏం చేయలేకపోతున్నామే. ఇంతేనా మన పరిస్థితి, ఇంతేనా మన జీవితం అని మనకు అనిపిస్తుందేమో. మనం బలహీనం కావచ్చు, మనకి విరోధముగా రూపింపబడుతున్న శత్రువు బలమైన వాడు కావచ్చు, కానీ విజయం మాత్రం దేవుని స్వాధీనములో ఉందని మనమంతా గమనించగలగాలి. దేవునికి స్తోత్రం. మన బలాన్ని క్యాల్కులేట్ చేసుకోవద్దు ఎప్పుడు. నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను ఇలాగే నేర్చుకుంటాను. నేను మరలా చెప్తున్నా, ప్రతిసారి చెప్తాను నేను ఈ మాట.
నన్ను నేను పురికొల్పుకుంటూ ఉంటా. మన బలాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే, మన శక్తిని మనం క్యాల్కులేట్ చేసుకుంటే, మన సామర్థ్యాన్ని మనం చూసుకుంటూ ఉంటే మనం ఏమీ చేయలేము. కారణం ఏంటంటే మన ఆర్థిక పరమైనటువంటి స్థితి తక్కువ ఉండొచ్చు, మన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే ఉండొచ్చు, మన శక్తి సామర్థ్యాలు తక్కువగా కనబడుతుండొచ్చు. కానీ ఒకే ఒక్క తీర్మానం మన మనసులో ఉండాలి: మన బలహీనమైన జయమనుగ్రహించగలిగిన దేవుడు మన పక్షముగా ఉన్నాడు, ఆయన మనకు జయము దయచేయును గాక. వాక్యంలో ఆయా సందర్భాల్లో జయం ఎలా కలుగుతుంది? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చేతులుపుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. చూడండి, అక్కడ వ్రాయబడిన చక్కటి మాటను మీరు కాస్త గమనించండి. ఎంత స్పష్టంగా తెలియపరచబడుతుందో. చిన్న పిల్లలారా అని మనల్ని సంబోధిస్తూ, సంఘాన్ని బోధిస్తూ, చిన్నపిల్లలకు చెప్పిన మాటలు కాదు. బలహీనమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నామేమో, నిస్సహాయ పరిస్థితుల మధ్యలో ఉన్నామేమో, చిన్నపిల్లలాగా ఏమంటారు, బలహీనమైనటువంటి స్థితిగతుల్లో మనకు విరోధముగా రూపించబడుతున్నటువంటి ఆ పరిస్థితులకు మనము లోబడిపోయేటువంటి మనస్తత్వాలతో మనం నడిపించబడుతున్నామేమో. ఎంత స్పష్టంగా చెప్తున్న మాట చూడండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక ఆయన ద్వారా మీరు జయము పొందబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట మన మనసులో తలంచాలండి. ఎప్పుడు మనలో ఉన్నవాడు, మనల్ని మనం తీసుకొని పోకూడదు. నేను పోతా అని చెప్పి పోకూడదు. మనం ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నాలో ఉండండి యేసయ్యా, నాతో ఉండండి యేసయ్యా అని దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఏ పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా సరే ఈ మాటని ఖచ్చితంగా ఉపయోగిస్తా. ఎందుకంటే ఆ మాటలు మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి చాలా అవసరంగా, అక్కరగా నిలిచి ఉన్నాయి. మోషే అంటాడు కదా, అయ్యా మేము వెళ్తున్నటువంటి ప్రయాణంలో మీ సన్నిధి మాతో కూడా ఉండాలి. ఏముండాలి చెప్పాలి, మీరు చెప్పాలి. ఏముండాలి? మీ సన్నిధి మాతో కూడా రావాలి. ఒకవేళ మీ సన్నిధి మాతో కూడా రాకపోతే, మీరు మాతో కూడా రాకపోతే మేము ఈ ప్రయాణం చేయమయ్యా. ఈ జీవితాన్ని నేను ముందుకు కొనసాగించలేను ప్రభా. మీరు ముందుకు రాకపోతే నా జీవితం ఇక్కడే ఆపేసేయండి, మా ప్రయాణం ఇక్కడే ఆపేసేయండి, మేము ముందుకు వెళ్ళలేము అని మాట్లాడతాడు. నేను ప్రతి విషయంలో ఎదుగు ఇలాగే ప్రార్థన చేస్తా. నిన్న కాక మొన్న శుక్రవారం రోజు ఒక వివాహ కార్యక్రమంలో, నిన్న వివాహం జరిగింది. దాన్ని సిద్ధపాటుగా ముందు రోజు ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే, ఆ వివాహ కార్యక్రమానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కూడా నా మనసులో ఇదే ఆలోచన మెదిలింది. వారు ఒక నవనూతనమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. వివాహ బంధం చేత వారు ఒక కుటుంబంగా కట్టబడుతున్నారు, భార్యాభర్తలుగా కొనసాగించబడుతున్నారు. ఆ భార్యాభర్తలుగా కొనసాగించబడుతున్న ఆ నవనూతనమైనటువంటి జీవితంలో దేవుని సన్నిధి వారికి కావాలి. దేవుని సన్నిధి వాళ్ళకి లేకపోతే మరి ఎలా ఉంటారో, ఎలా నడిపించబడతారో. ఇద్దరి మనస్తత్వాలు కలవాలంటే ఇద్దరికీ అహమే. నువ్వెంతంటే నువ్వెంత అనే మనస్తత్వాల లోకంలో ఎవరికి ఏమి తగ్గే పరిస్థితులు ఏమి లేరు. కానీ ఆ ఇద్దరి మనస్తత్వాలు కలవాలంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యపరచబడుతుంది. అయ్యా వీరి జీవితాల్లో, వీరి కుటుంబాల్లో ఇది మొదలుకొని మీరుండండి అయ్యా, మీ సన్నిధి ఉంచండి యేసయ్యా అని ప్రార్థన చేసి మనం వేకొని లేచిన వెంటనే, ప్రభా నాతో మీరుండండి, నాలో మీరుండండి. మనలో ప్రభువు ఉంటే, ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడిని మనలో ఉంచుకుందాం. తమిళ్లో ఒక పాట ఉంటుంది, ఒక చక్కటి పాట. చిన్న మనుషునికుళ్ళ పెరియ ఆండవర్ వందా, పెరియ పెరియ అద్భుతంగా నడకుం అని. అంటే చిన్న మనిషిలో పెద్ద దేవుడు వస్తే పెద్ద 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 కార్యములు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు అనుభవింతువు గాక. మనం చిన్నవాళ్ళమే, కానీ మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడిని
ఎప్పుడు మన మనసులో మోస్తూ ఉండాలి. ప్రభా నీవు ఇక్కడ ఉండయ్యా అని కొద్దిసేపు మనం ఏమంటారు ఆడు పెట్టేసి మనం 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 వెళ్ళిపోకూడదు. దేవుని ఎప్పుడు మన హృదయంతరంలో తలంచాలి. దేవుని ఎప్పుడు మన మనసులో స్మరించాలి. ఆయన మన గుండెల్లో నివాసం చేయాలి. అప్పుడు ఏ చోట మనం నిలిచినా ఆ చోట ప్రభు ద్వారా అద్భుతం జరుగునుగాక. మరొక విషయం నేను చెప్తున్న మాటలు మీరు కాస్త గమనించండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మీరు చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. దేని వలన మనకు జయం కలుగుతుంది? జైమి 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 అంటే కాదు. ఆ జయాన్ని పొందేదానికి తగిన అర్హత మనలో ఉండాలి. మొదట దేవుడు మనలో ఉండాలి. రెండవ విషయాన్ని అక్కడ గమనించగలిగి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మితే దేవుని మహిమను కనులారా చూస్తావు. విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం ఉండి కొండ పెకిలించబడి సముద్రంలో పడద్రోయబడాలి అని చేస్తారంటే పడద్రోయబడుతుందని వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది. ఈ విశ్వాసం మనలో ఉందా? ఆలోచించగలరు. నా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను వర్ధిల్లింపజేస్తాడు అనే నమ్మకం మన ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనం ఈ రోజున తక్కువ వారిగా, బలహీనంగా, కడు దీన స్థితిలో మనం ఈ రోజున కనబడవచ్చు. కానీ విశ్వాసంతో మీరు కొనసాగించబడండి. ఒక రోజున అనేకులు మీ వైపు చూసేటట్లుగా, అనేకులు మిమ్మల్ని గురించి చెప్పుకునేటట్లుగా ఆశీర్వాదకరంగా ప్రభు మిమ్మల్ని నిలుపునుగాక. దానికి మనలో ఉండవలసింది విశ్వాసం. మరొక మాట ఏంటంటే, దానియేలుకు దేవుడు జయం అనుగ్రహించాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వాక్యం చదవండి అన్నమాట. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను అని తెలుగులో వ్రాయబడింది. తమిళ్లో ఆ మాట జయం పొందెను అని రాయబడింది. మనం ఆరాధన చేసే మన దేవుడు జయాన్ని ఇస్తాడు. ఎప్పుడు అంటే, దానియేలుకి ఎందుకు జయం కలిగిందంటే, దేవుని యొక్క సన్నిధిలో తన పరిశుద్ధతను తాను కాపాడుకున్నాడు. రాజు తినే భోజనం నీకు పెడతాం బాబు, తినరనైనా అని చేసి చెప్పంటే ఒకే ఒక్క మాట అన్నాడు. రాజుతో పాటు కలిసి తినే అలాంటి ఒక పరిస్థితి నాకు వచ్చినా నా దేవునికి విరోధంగా మాత్రం నేను చేయను. శాకాహారం మాత్రమే తింటా. నా దేహము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. ఇది చెప్తుంది ఆహార విషయంలో మాత్రం కాదు. ఈ దేహము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. ఈ దేహము దేవుని నామ ఘనత నిమిత్తమే నడిపించబడాలి. ఈ దేహము దేవుని నామ ఘనత నిమిత్తమై సాక్షార్థముగా ఉండగలగాలి. మన మాట ప్రభుకు ఒక సాక్షార్థముగా ఉండాలి. మన క్రియలు ఒక సాక్షార్థముగా ఉండాలి. ఎందుకు దానియేలు జయించాడు అంటే, తన జీవితంలో ఈ శరీరములో అపవిత్రతను చోటు చేసుకోవాలి, కాపాడుకుంటూనే వచ్చాడు. మనం కూడా ఈ దేహము ద్వారా దేవుని నామం మహింపరచాలి. అంతే తప్ప అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. ఈ దేహము ద్వారా అపవిత్రమైనటువంటి మాటలు మన చెవిన పడకుండా మన చెవులను కాపాడుకోవాలి. అపవిత్రమైన మాటలు మన నోట రాకుండా మన నోటిని కాపాడుకోవాలి. అపవిత్రమైన వాటిని మనం చూడకుండా మన చూపుని కాపాడుకోవాలి. మన సమస్త దేహమును కాపాడుకోవాలి. ప్రభు కొరకు మనం ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులుగా మనం కనబడగలగాలి. ఇలా దేవుని కొరకు ఈ దేహమును దేవుని మహిమ నిమిత్తమై మనం ఉంచగలిగితే ఖచ్చితంగా దానియేలుకు అనుగ్రహించిన జయం దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. చేయి జీవితం దాంట్లోనే 3 విషయాలు చెప్పా. ఒకటి, విశ్వాసము ద్వారా జయం కలుగుతుంది. ఒకటి, దేవుడు మనలో నివసించడం వలన జయం కలుగుతుంది. మూడవది, మనల్ని అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధముగా మన దేహమును మనం కాపాడుకుంటే మన జీవితాల్లో జయం కలుగుతుంది. జయమును అనుగ్రహించాలనే దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితంలో. కానీ మనమే అపజయాల మధ్యలో నడిపించబడుతున్నాము. రెండో విషయం నేను చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. సమస్తమును ధారాళముగా అనుగ్రహించగలిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మరొక ఆశీర్వాదాన్ని కాస్త గమనించండి. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనము నుండి 13వ వచనం వరకు మనం కొన్ని విషయాలు అక్కడ మనం గమనించగలిగితే,
ఇందాక నేను చెప్పిన మాటలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదం? మీకు ఏది ఇష్టమో అడగండి, నేను దాన్ని ఇస్తానని చెప్పాడు కదా. ఏంటి మనం అడగవలసింది? ఏంటి దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాల్సిందంటే, మొదట జయం అనుగ్రహిస్తాడు. రెండో విషయం చెప్తున్నాను, ఆ మాటలు గమనించండి. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మనం కోరుకోవాల్సింది వెండి బంగారాలు కాదు, ఆస్తిపాస్తులు కాదు, సిరి సంపదలు కాదు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని కోరుకోగలగాలి. ఈ అంత్య దినములలో అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో పరిశుద్ధాత్మ శక్తి మన జీవితానికి చాలా ప్రాముఖ్యం, చాలా అవసరం. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనం ఈ లోకమును జయించగలుగుతాం. మీరు లేఖనాల్లో మీరు గమనించిన అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 7-8 వాక్యములను మీరు గమనించగలిగితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు యూదయ సమరయ దేశములందంతటా మీరు సాక్షార్థముగా నిలబడతారని వాక్యంలో వ్రాయబడింది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. లోకాన్ని జయించగలిగిన శక్తి మనకు కావాలి, పాపాన్ని జయించగలిగిన శక్తి మనకు కావాలి, లోక సంబంధమైన ఆశేచ్ఛలను జయించగలిగిన శక్తి మనకు కావాలండి. ఇద్దరికి 1000 రూపాయలు ఇచ్చామనుకోండి. ఇద్దరికి ఒక వ్యక్తి ఏమో, అమ్మయ్యా 1000 రూపాయలు వచ్చేసింది, చేతిలో పడిపోయింది, రేపటి సంగతి రేపు దేవుడు ఎరుగు, ఈరోజు సవ్యంగా సాగిపోవాలి అని చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళి ఓ బిర్యానీ పొట్లం, ఇంకా లోక సంబంధమైనటువంటి పరిస్థితులు అన్ని విందులు విలాసాలతో మొత్తం అంతా ఖర్చు చేసేసాడు. ఒకడు మాత్రం తీసుకుని వెళ్ళి వాటిని జాగ్రత్తగా బ్యాంకులో దాచిపెట్టాడు. దాన్నే తీసుకుని వెళ్ళి బ్యాంకులో దాచిపెట్టేశాడు. వీడేమో ఒక రోజులో అవగొట్టేశాడు 1000 రూపాయలు. వాడేమో జాగ్రత్తగా బ్యాంకులో దాచిపెట్టి రోజు కొంత ఆ బ్యాంకులో దాచినందువలన వస్తున్నటువంటి వడ్డీ కావచ్చు, వాడి దగ్గర ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి స్థితి కావచ్చు, వాటన్నిటిని రోజు కొంత వాడుకుందామని తలంచి జాగ్రత్తగా నడిపించబడ్డాడు. ఇద్దరికి ఇచ్చింది ఒకటే, కానీ ఒకడేమో చాలా జాగ్రత్తగా దాన్ని వ్యవహరించుకున్నాడు, ఒకడేమో దుర్వినియోగం చేసుకున్నాడు. మనం కూడా ఈ లోకాన్ని జయించాలి అంటే, ఆ ఆశేచ్ఛలను జయించాలంటే కంటికి కనబడతాయి, ఇద్దరికి కనబడతాయి. కానీ ఒక వ్యక్తి నిగ్రహం కలిగిన వ్యక్తి, ఒక వ్యక్తి తుచ్చమైన అభిలాషల వైపు పడిపోయే వ్యక్తి, నిగ్రహం కలిగిన వ్యక్తి ఆశీర్వాదకరంగా దీవెనగా నిలిచి ఉంటాడు. నేను చెప్తున్న మాట మీరు కాస్త జాగ్రత్తగా గమనించాలి. ట్రెండింగ్లో ఒక పాట ఉంది కదా, పోత పైసలన్నీ పటకపోతావారా అని చెప్పి ఏమంటారు, మొత్తం ఉలగపోసుకోమని కాదు, జాగ్రత్తగా గమనించాలి. మాట్లాడతారు, ఈరోజే మంది రేపు మంది కాదు, వాస్తవమే. అది ఎక్కడ? ఆత్మీయతలో ఈరోజు దేవుని కొరకు బ్రతకాలి, రేపు దేవుడు పిలిస్తే దేవుని చెంతకు వెళ్ళాలి అన్నటువంటి ఈ దృక్పథంతోనే ఉండాలి తప్ప జాగ్రత్త పడాలి. ఆ వివేచన జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. పరిశుద్ధాత్మ లేకపోతే వివేచన జ్ఞానం ఉండదు. వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివియు బుద్ధియు అనుగ్రహించగలిగిన ఆత్మ దేవుని ఆత్మ. కనుక ఆ దేవుని ఆత్మ చేత మనమంతా కూడా నడిపించబడుదుముగాక. పైనుండి వచ్చు జ్ఞానము అని రాయబడింది యాకోబు పత్రికలో. పైనుండి వచ్చు జ్ఞానము అదేంటంటే పరిశుద్ధాత్మ ద్వారా కలుగు చేయబడుతున్నటువంటి జ్ఞానం. మనకు ఆ శక్తి కావాలండి, జ్ఞానాత్మ కలిగినటువంటి శక్తి మనకు కావాలి, లోకాన్ని జయించగలిగిన శక్తి మనకు కావాలి, లోక సంబంధమైనటువంటి పరిస్థితులను జయించగలిగిన శక్తి మనకు కావాలి. విశ్వాస వీరులకు మనం నిలిచి ఉండాలంటే
పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము శక్తివంతులుగా మార్చబడుదుము గాక. మీరు లేఖనాల్లో మీరు గమనించండి, శాంసన్ బహుపరాక్రమము కలిగిన బలాఢ్యుడు. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపిన వ్యక్తి. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని, చేతిలో కత్తులు లేవు, ఈటెలు లేవు, బళ్ళాలు లేవు, పెద్ద పెద్ద ఆయుధాలు ఏమీ లేవండి. అక్కడెక్కడో పడి ఉంటే బలవంతుని చేతిలో గడ్డి పరకైనా బలమైన ఆయుధంగా ఉంటుందట. గడ్డి పరకే కావచ్చు అది, కానీ బలవంతుని చేతిలో గడ్డి పరకైనా బలమైన ఆయుధంగా మార్చబడుతుందట. అలాగే ఈ పచ్చి గాడిద దవడెముక తీసుకొని 1000 మందిని హతమార్చిన వ్యక్తి శాంసన్. ఫిలిష్తీయులు ఇదిగో నిన్ను పట్టుకునే దానికి వస్తున్నారంటే ఒక్కసారిగా జుట్టలా విదిలించుకొని దిగ్గున లేచి తన కట్టబడినటువంటి కట్లన్నీ కాలిపోయేటట్లుగా చేసి పరిశుద్ధాత్మతో నింపబడి అతడు చేసినటువంటి కార్యాలు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు దూరం అయిపోయాడో, దేవుని ఆత్మకు దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, ఆత్మీయతకు దూరం అయిపోయాడు, శాంసన్ శత్రులో చేస్తున్నాయంటే నాకు భక్తి తెలుసు, నేను విశ్వాసినే, నేను క్రైస్తవుడినే, నేను బాప్తిజం పొందింది ఎప్పుడో అని చాలా సందర్భాల్లో మనమే ఆలోచన చేసుకొని మరలా ఏదో విదిలించుకొని మనం ముందుకెళ్ళిపోదామని చేశానంటే శత్రులు వచ్చారు, శాంసన్ని పట్టుకున్నాడు. శాంసన్ బలం ఇప్పుడు శత్రువుల చేతికి అప్పగించబడుతుంది. నీ బలం ఎవరు అనుభవిస్తున్నారు? నీ కష్టార్జితం ఎవరు అనుభవిస్తున్నారు? దేవుని మహిమ కొరకు నీ కష్టార్జితం వాడబడాలా? దేవుని చేతికి నీవు దేవుని మందిరంలో దేవునికి ప్రయోజనకరంగా, ఇతరులకు సువార్త చెప్పేదానికి ప్రయోజనకరంగా, సేవకు ప్రయోజనకరంగా, సంఘానికి ప్రయోజనకరంగా నీ కష్టార్జితం వాడబడాలనా, లేకపోతే అప్పు చేసుకొని వడ్డీలు కట్టుకునే దానికి వాడబడాలన్నా ఒకసారి నీవే ఆలోచన చేసుకో. వడ్డీలు కడుతున్నాం పాస్టర్ గారు మేము అని చేస్తానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని విషయంలో మీరు నమ్మకంగా లేనందువల్లనే మీ కష్టార్జితం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా పక్కకి వెళ్ళిపోతుందేమో. డాక్టర్ల పాలవుతుందంటే మీ కష్టార్జితం పక్కకి వెళ్ళిపోతుందంటే ఇదిగో మనము దేవుని విషయంలో నమ్మకంగా లేమేమో అని మనల్ని మనం ఒకసారి సరి చేసుకోవాలి. శాంసన్ దేవుని సన్నిధి దూరం అయిపోయింది, పరిశుద్ధాత్మ దూరం అయిపోయింది. శత్రువుల దగ్గరికి వెళ్ళి గానుగ తిప్పుతున్నాయండి, శత్రువులకు గానుగ తిప్పుతున్నాయండి. తన బలాన్ని శత్రువులకు ఉపయోగిస్తున్నాడు. మళ్ళొక్కసారి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు శాంసన్. అయ్యా, ఒక్కసారి నన్ను క్షమించి కనికరం చూపి నీ బలమును నాకు దయచేయి, నీ ప్రభావమును నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మ శక్తిని ఒక్కసారి దయచేయ. నీ కొరకు మహిమగా వాడబడాలనుకుంటున్నా. ఒక్కసారి ప్రభా నీ కొరకు నేను వాడబడాలనుకుంటున్నానయ్యా. కోల్పోయానేమో నేను అలాంటి పరిస్థితిని, నేను మరలా నీ కొరకు వాడబడదాం అనుకుంటున్నానయ్యా. ఒక్కసారి క్షమించి కనికరం చూపండి యేసయ్యా అంటే ఒక నవనూతనమైనటువంటి అభిషేకం శాంసన్ మీద కుమ్మరించబడింది. ఎప్పుడైతే కుమ్మరించబడిందో ఆ అభిషేకము ద్వారా, అట్టి శక్తి ద్వారా, అట్టి బలము ద్వారా, అట్టి సామర్థ్యము ద్వారా శాంసన్ బ్రతికి ఉన్న సమయములో చంపినటువంటి శత్రువులందరికంటే కూడా ఎక్కువగా ఒక్కసారే ఇంచుమించుగా 3000 మందికి పైగా శత్రువులు ఒకేసారి చనిపోయేటట్లుగా దేవుని యొక్క అభిషేకం శాంసన్ మీద దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధిని, దేవుని మహిమను మనం పోగొట్టుకుంటున్నామేమో, మనం దూరం అయిపోతున్నామేమో. దేవుని యొక్క ఆ అభిషేకమునకు ప్రారంభం బాగానే ప్రారంభించాం, కానీ ఆత్మీయతలో నెమ్మదిగా సన్నగిల్లిపోతున్నావేమో నీవు ఆత్మీయతలో. మరొకసారి ఎందుకో ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించాలని దేవుడు కోరుకున్నాడు. ఒక శక్తివంతులుగా మీరు ఉండాలని, ఒక సామర్థ్యం కలిగిన వారిగా మీరు ఉండాలని వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? చూడండి ఎంత చక్కటి మాట. ఆ మాట అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 1వ వాక్యం త్వరగా చదవండి అన్న. పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెస్సునకు వచ్చి
కొందరు శిష్యులను చూచి, నోట్ చేయండి ఆ మాట, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట చదవండి అన్న. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మాకు తెలియదు అంటున్నారు కొంతమంది. క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ పరిశుద్ధాత్మను పొందారా బ్రదర్, పరిశుద్ధాత్మను పొందారా సిస్టర్ అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేటువంటి మాట, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటారు. మరి కొంతమంది కొత్త బోధలు ఇప్పుడు, అప్పుడు ఆది అపోస్తుల దినముల్లో అప్పుడు పరిశుద్ధాత్ముడు క్రియ చేశాడు కానీ ఇప్పుడు లేవు అవన్నీ అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. చాలా జాగ్రత్తగా గమనించారు. అక్కడ వ్రాయబడిన చక్కటి మాట, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటే ఎప్పుడైతే మనం ఒక విశ్వాసిగా మార్చబడతామో, ఎప్పుడైతే మనం ఒక ఆత్మీయులుగా మార్చబడతామో ఆ క్షణమందే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి అని దైవజనుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే విశ్వాసులుగా మార్చబడుతున్నామో అప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. దాని కొరకు ప్రయాసపడాలి. నన్ను పరిశుద్ధాత్మతో నింపండి యేసయ్యా, నీ ఆత్మశక్తి నాకు కావాలి యేసయ్యా, మీ బలం నాకు కావాలి యేసయ్యా, మీ సామర్థ్యం నాకు కావాలి యేసయ్యా, మీరు మాలో నివసించండి యేసయ్యా అని కోరుకోవాలి. రోమపత్రికలో మనకు బాగా తెలుసు 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గూర్చి అనేకమైనటువంటి చక్కటి విషయాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఆత్మ లేనివాడు నావాడు కాడంటే కాడికంతే. దేవుని ఆత్మ మనలో లేకపోతే మనము దేవుని ప్రజలం కాదు. మనం అనుకోవచ్చు, నేను ఇంతకాలపు విశ్వాసిని, నేను ఇంతకాలం సేవ చేసిన సేవకుడిని, లేకపోతే నేను ఇంతకాలం ఆత్మ సంబంధంగా సేవకులతో పాటు చాలా చక్కగా పరిచయంలో కొనసాగించబడిన వ్యక్తిని మనం అనుకోవచ్చు. కానీ ఆత్మ లేనివాడు నావాడు కాడు. అక్కడే వ్రాయబడినటువంటి మాట, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ ఆయన కుమారులుగా మార్చబడుదురుగాక. అలాంటి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకున్నాడు. ఈ రోజున మనం నిర్లక్ష్య ధోరణితో పరిశుద్ధాత్మను దూరం చేసుకుంటున్నామేమో. ఆ పరిశుద్ధాత్మ అనుభవాలు మనలో కార్యసిద్ధి కలుగునుగాక. మూడో విషయం నేను చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. మొదట జయం అనుగ్రహిస్తాడు, రెండవది పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మూడో విషయం చెప్తాను, ఆ మాటలు కాస్త గమనించండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 35వ వచనం, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. ఆ మాట నోట్ చేయండి. మనం ఆరాధన చేసే మన దేవుడు ఎవరో తెలుసా? బలమును పరాక్రమమును మనకు అనుగ్రహించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మనకు బలాన్ని పరాక్రమమును అనుగ్రహిస్తాడు. బలం అంటే ఏంటి? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బూస్ట్ తాగితే బలం పొందుతాం అనేదా? కడుపే దేవుడు అన్నట్టుగా తింటుంటారు కొంతమంది. తిని 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 ఇప్పటికి ఎన్ని తింటామో, ఎన్ని బస్తాలు తింటామో మనం. చూడండి, ఆ మాటలు కాస్త గమనించండి. బల పరాక్రమములను దేవుడు మనకు అనుగ్రహించగలిగిన వాడు. బలము అన్న ఆ సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం అని గుర్తుపెట్టుకోండి. వాక్యంలో బలమని మీకు కనబడిన ప్రతిసారి ఆరోగ్యం అని గుర్తుపెట్టుకోండి. మనం బలంగా ఉన్నామంటే మనం ఆరోగ్యంగా ఉన్నామని. మనం ఆరోగ్యం క్షీణించిపోతే బలం క్షీణించిపోతుంది. బలం అన్న వెంటనే మనం ఆరోగ్యం అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆరోగ్యాన్ని బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎలా? శరీర సంబంధమైనటువంటి ఆహారము ద్వారా మాత్రమేనా? వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దైవజనుడైనటువంటి ఏలియా గారు బలహీనపరచబడి కృంగిపోయి తన ధైర్యం అంతా పోగొట్టుకొని నిరాశతో మూలలో కూర్చొని, నన్ను చంపే ప్రభా, నన్ను చంపే, ఇక వద్దు, బ్రతకొద్దు, నన్ను చంపే అంటున్నాడు దైవజనుడు. దేవుడు ఏలియాను తట్టి లేపి, బ్రదర్, శక్తికి మించిన పరిచర్య నీ ద్వారా జరిగించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. చేతులుపుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి అందరూ. శక్తికి మించిన పరిచర్య నీవు చేయాలి. నువ్వు అనేకుల్ని సేవకులుగా మార్చాలి.
అనేక మంది రాజులు నీవు అభిషేకించాలి. అనేక మందికి నీవు అద్భుతాలను చూపించగలగాలి. అనేకులు నీ ద్వారా మహిమ కలిగిన కార్యములు పొందుకోగలగాలి. నీవు అనేకులకు ఒక నిదర్శనముగా దేవుని మహిమ నిమిత్తమై నీవు కొనసాగించబడాలి. దేవుని రాకడకు ఆయుత్తపరచబడాలి నీవు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటే మనం అనుకుంటాం బలహీనం. దేవదూతను పంపాడు. దేవదూత ఒక్క పూట ఆహారం పెడితే ఒక్క పూట తిన్న ఆహారాన్ని బట్టి 40 రాత్రింబగలు ప్రయాణం చేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు మన ఆహారం చూడండి, ఒక్కసారి చూడండి. ఉదయం తిన్నామా? ఇప్పుడు మనం అనుకుంటున్నారేమో, మీలో ఎంతమంది అనుకుంటున్నారు నాకు తెలియదు. అనుకుంటున్నారని కన్ఫెస్ చేయట్లా. అనుకుంటున్నారేమో తొందరగా ముగించండి పాస్టర్ గారు, ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి అంత తినాలా. ఆకలేస్తుంది అయ్యా, టైం అవుతుందా, తొందరగా ముగించండి అని చెప్పి ఉదయం తినేసి వచ్చి ఉంటారు. మరలా 1 గంట 2 గంటలకు మళ్ళీ ఏంటి ఆకలి అంటాం. చూడండి, దైవజనుడైనటువంటి ఏలియా గారి విషయంలో ఒకసారి మీరు ఆ మాట గమనించండి. ఒక్క పూట దేవుని చేత తిన్న ఆహారము ద్వారా 40 రాత్రింబగలు ప్రభు పరిచర్యలో బలమైన వ్యక్తిగా సాధనముగా ప్రభు వాడుకున్నాడు. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మనకు ఇహలోక సంబంధమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా కాదు ఆరోగ్యం కలిగేది. ఇది తినండి, అది తినండి, అది తినండి, ఇది తినండి, ఇది తినండి, అది తినండి అని మనం చాలా రకాల ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం. నేను కొంతమందిని చూస్తుంటా ఆయా సందర్భాల్లో మంచిగా పౌష్టిక ఆహారం తింటారండి, మంచిగా ఎక్సర్సైజ్కి వెళ్తారండి. ఎక్సర్సైజ్ చేస్తూనే ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేస్తూనే అలాగే ఆడుచుకుంటూ పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు, అక్కడక్కడే అలాగే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం మంచి ఆహారం తినాలి. మరలా చెప్తున్నా, ఒక సేవకుడిగా చెప్తున్నా. కానీ ఆ ఆహారము ద్వారా మాత్రమే మనం బలపరచబడతాం. ఆ ఆహారము ద్వారా మాత్రమే మనము ఆరోగ్యవంతులుగా మార్చబడతాం. ఆ ఆహారము ద్వారా మాత్రమే మనం ఇదిగా ఇలా ఉన్నాము అని అంటే కాదు. దేవుని యొక్క కృప మన జీవితాలకు కావాలి. ఆయన ద్వారా మాత్రమే మనం బలపరచబడుదుము గాక. ప్రభా, ఈనాటికి మాకు కావాల్సిన మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా. ఆత్మ సంబంధమైన ఆహారం దయచేయండి అయ్యా. శారీర సంబంధమైన ఆహారం మాకు దయచేయండి అయ్యా అని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఆయన గుప్పిలు విప్పితే, వాక్యం ఎంత చక్కగా ఉందండి. ఆయన గుప్పిలు విప్పితే అంట సమస్త జీవరాశి ఆయన చేతిలో ఉన్న ఆహారం తిని తృప్తి పొందుతాయని రాయబడింది. అరుచుండు పిల్ల కాకులను నీవు పోషించగలిగిన దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో. ఎంత చక్కటి మాటలండి ఆ మాటలు. ఈ పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు. దేవునికి స్తోత్రం. దేవుడి మీద ఆధారపడదాం. ఆయన మనకు అన్ని విషయాల్లో బలమును, పరాక్రమమును అనుగ్రహించగలిగిన వాడు. 4వ విషయాన్ని కూడా చెప్తాను, మాటలు మీరు కాస్త గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీవు కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చి ఉన్నావు. చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటలు కాస్త గమనించండి. నిత్య జీవము అనుగ్రహించునట్లు. ఈ భక్తి మనం చేస్తున్నామంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ జీవం కోసం కాదు. ఆత్మీయులుగా మనం బ్రతుకుతున్నాం, లోకంలో ఉన్న వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు, మనకంటే బాగా బ్రతుకుతున్నారేమో ఒక మాటలో చెప్పాలంటే. మిద్దెలు మేడలు కట్టుకుని మనకంటే బాగా బ్రతుకుతున్నారేమో. మనం ఒక చిన్న బండి కొనుక్కుంటే వాళ్ళు పెద్ద పెద్ద మంచి కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు కొనుక్కుంటున్నారేమో. మనం ఇంత పట్టెడు అన్నం కోసం మనం ప్రాకులాడుతుంటే వారు చక్కగా లగ్జరీగా కావాల్సిన ఆహార పదార్థాలు కోరినట్లుగా తింటున్నారేమో. ఇవి ఈ లోకానికి మాత్రమే, ఈ దేహానికి మాత్రమే, ఈ జీవితానికి మాత్రమే వాళ్ళు పెడుతున్నారు. ఇది తిన్నవాడైనా, పస్తులున్నవాడైనా,
ధనవంతుడైనా పేదవాడైనా ఒకరోజు ఈ జీవం కోల్పోవాల్సిందే. కానీ ఆత్మీయులుగా మనకు దేవుడు నిత్య జీవమును అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. నా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నా పౌరస్థితి ఇక్కడ కాదు ఉండేది. మనం ఇక్కడ లోకంలో మనం చెప్పుకుంటాం, మీ పౌరస్థితి ఏంటి అని చేశారంటే, ఐఎమ్ ఇండియన్, నేను భారతదేశ పౌరుణ్ణని మనం ఈ లోకంలో చెప్పుకుంటాం. కానీ ఒక ఆత్మీయుడిగా మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, కొద్ది రోజులైతే భారతదేశ పౌరస్థితిని మనం వదిలిపెట్టుకొని, ఈ జీవం వదిలిపెట్టుకొని చనిపోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కానీ శాశ్వతమైన పౌరస్థితి ఏంటో తెలుసా? పరలోకంలోనే. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకూడదు, పరలోకంలో. నా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నా సిటిజన్షిప్ పరలోకంలోనే ఉంది. నేను అక్కడ వ్యక్తిని. ఇక్కడికి నేను టెంపరీగా వచ్చాను, ఇక్కడికి నేను తాత్కాలికంగా వచ్చాను. ఊరు వెళ్తే ఎలా వెళ్తాం మనం? ఊరు వెళ్ళేదానికి మన ఇంట్లో ఉండేదానికి ఒక్కసారి వ్యత్యాసం మీరు చెప్పండి. ఊరికి వెళ్తే అక్కడ రాయబడి ఉంటుంది, మీరు గమనించలేదో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఈ మాట రాయబడి ఉంటుంది, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ లగేజ్తో మనం వెళ్తే ప్రయాణానికి చాలా కంఫర్ట్గా మనం ఏమంటారు ప్రయాణం చేస్తాం. మూటలు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది మోసుకుపోవాలి, ఇది మోసుకుపోవాలి అని చెప్పి మొత్తం హైరాణ పడుతున్నాం అనుకో, ప్రయాణం అంతా ఎలా ఉంటుంది తెలుసా? టెన్షన్గా సాగుతుంది తప్ప సమాధానంగా సాగదు. ఇంట్లో ఉన్న మొత్తం లగేజ్ అంతా తీసుకొని పోం మనం ఊరు వెళ్తున్నప్పుడు. అలాగే ఇది మన ఊరు వచ్చినట్టు అంతే. ఇక మనం ఏం కావాలి? మేము కూడా ఇతర దేశాలకు కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు మేము తలంచింది, మేము చేసింది మొత్తం బట్టలన్నీ పెట్టుకొని పోయాం. ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత లగేజ్ దగ్గర పెడితే కొంతవరకు మాత్రమే తీసుకుని వెళ్ళాలి. హ్యాండ్ లగేజ్ 7 kgs ఉండాలి. ఉండాలి. ఇంటర్నేషనల్ కాబట్టి 25 kgs మన లగేజ్ బ్యాగ్ ఉండాలి. 25 kgs. లోకల్ డొమెస్టిక్ అయితే 15 kgs మాత్రమే అలౌ చేస్తారు. హ్యాండ్ లగేజ్ 7 kgs ఉండాలి. మామూలు లగేజ్లో వేసే లగేజ్ ఏమంటే 15 kgs ఉండాలి డొమెస్టిక్ అయితే. ఇంటర్నేషనల్ అయితే 25 kgs ఇస్తాడు. 25 kgs కంటే 1 kg పెరిగింది అనుకోండి, 1500 రూపాయలు కట్టాలి. అందుకని మేమేం చేసామంటే, ఇలా ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడే చీప్ షర్ట్లు కొన్నాం. ఏ షర్ట్లు? కాస్ట్లీ కాదు, చీపి కొని అడికి వెళ్ళి వేసుకోవాలా, కొత్త షర్ట్ వేసుకోవాలా, తిరగాల. మాసిపోయిన తర్వాత మళ్ళీ సర్దు, అమ్మో ఇది చాలా విలువైంది, ఇది సర్ది పెట్టు, అమ్మో ఇది పడేస్తే మళ్ళీ కొనుక్కోలేం అన్నట్లు కాదు. వాడుకోవాలా, తీసి అక్కడే పడేసి, ఆ బట్టలు అక్కడే పడేసి, అక్కడ ఏవైనా వస్తువులు ఉంటాయి చూడండి విలువ కలిగినవి, అవి పెట్టుకొని రావాలి. ఎందుకంటే లగేజ్ ఎక్కువైతే మరలా ఖర్చు పడుతుంటుంది, అవి అక్కడే తీసేసేయాలి. అలాంటి పరిస్థితి పెట్టుకుంటాం కదా. ఒక ప్రయాణం చేస్తేనే ఇంత ఆలోచన చేస్తున్నాం కదా మనము. మరి ఈ లోకం కూడా ఒక ప్రయాణం లాంటిదే. ఇక్కడ మనం అన్నీ వదిలిపెట్టేసిపోవాల్సిందే. ఇక్కడ మనం వదిలిపెట్టి శ్రేష్టమైనవి ఆత్మ సంబంధంగా దేవుడు మనకు నేర్పుతూ, వీటిని పట్టుకొని మనం వెళ్తాం. మన ఆస్తిని మనం పట్టుకోబోలేం, మన ఇల్లు పట్టుకోబోలేం, మన డ్రెస్సులు. ఇదే నిజామాబాద్ నాకు బాగా గుర్తు. ఒక యవన ప్రాయంలో ఒక సహోదరుడు చనిపోతే వాళ్ళ అమ్మ ఏడుస్తూ కొత్త సూట్ కొనుక్కున్నాడు. ఆ సూట్ బయటికి తీసుకొని వచ్చి, రే కొత్త సూట్ కొనుక్కున్నావు కదరా, వేసుకోరా, ఒక్కసారి లేచి వేసుకోరా, చూస్తాను రండి. వాళ్ళమ్మ కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంది. కొత్త సూట్ కొన్నాడు వాస్తవమే, కానీ ఇప్పుడు వేసుకుంటున్నాడా? వదిలిపెట్టేసేయాలి. ఇది శాశ్వతం కాదండి, టెంపరీ. వచ్చాం, సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ప్రెషర్స్ వద్దు, మానసిక ఒత్తిళ్ళు ఏమొద్దు. ఈ రోజుకి దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నా అలాగే నడిపించబడదాం. ఈ రోజుకి మనల్ని దేవుడు ఎలా జీవింపజేస్తున్నా అలాగే జీవిద్దాం. ఇక్కడ నుండి నిత్యత్వములోనికి మనం వెళ్ళేదానికి సిద్ధపరచబడదాం. అట్టి నిత్య జీవం ప్రభు ద్వారా మనమంతా పొందుదముగాక. లెస్ లగేజ్తో ఉందాం. ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంటాం మనం. అన్ని విషయాల్లో ప్రభు మిమ్మల్ని దీవెనలతో నింపునుగాక.
నాలుగు విషయాలు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో కృపను అనుగ్రహిస్తాడు, ఎక్కువ కృపను అనుగ్రహిస్తాడని కూడా రాయబడింది. కానీ నేను 4 విషయాలు నేను చెప్పాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. చాలా ఉన్నాయి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో. ఆయన ఘనతను ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడని కూడా రాయబడింది. ఇలా ఎన్నో ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. అన్నీ చెప్పుకునేదానికి లేదు, కొన్ని మాత్రమే చెప్పా. 4 విషయాలు చెప్పా. మీ మనసులో నిలిచిపోవాలి. ఒక ఆదివారం వాక్యం విని వెళ్తున్నామంటే మనము ఆ మాటలు మీ మనసులో నిలిచిపోవాలి. దేవుడు మనకు సమస్తమును ధారాళముగా అనుగ్రహించేవాడు. నీకు ఏది ఇష్టమో అది అడుగు, నేను ఇస్తా. అలా ఇష్టమని ఏది పడితే అది అడగకుండా ఏం అడగాలో కూడా, ఏం అనుగ్రహిస్తాడో కూడా ప్రభువే చెప్తున్నాడు. 4 విషయాలు చెప్పి, మొదటిది చెప్పండి, జయం అనుగ్రహిస్తాడు. రెండవది పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మూడవది బలమును పరాక్రమమును అనుగ్రహిస్తాడు. 4వది నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. నిద్రలో తట్టి లేపినా ఏమైనా ఈ ఆదివారం వాక్యం అంటే చెప్పాలి ఈ మాట. ఆ మధ్య ఒక తల్లి ఇలాగే మందిరానికి వచ్చిందంట. మందిరానికి రాని తల్లి, ఇంకొక తల్లి ఇంట్లో ఒక ఆమె ఉందంట. ఏదో పని ఉండి ఇంట్లో ఉందంట. ఏం చెప్పాడు ఈరోజు పాస్టర్ గారు అని చెప్పి ఆ తల్లిని అడిగితే ఆ తల్లి అన్నదంట, అంతా మట్టే. ఏంటి? అంతా మట్టే అనిందంట. ఇప్పుడు మనకి ఇలా ఉంది మంచిగా. ఆవిడ పాకలు కదండి, ఆ మూలను గుంజ కానుకొని నోరు తెసి అంటే నిద్రపోయింది. పైన ఎలకలు మట్టి అలా పైనుంచి ఆ తాటాకు పాకలో అలా తోడితే అది మొత్తం నోట్లో పడేదంట. అంతా మట్టి అంతా మట్టి అనిందంట. ఇంటికి వెళ్ళి ఏం వాక్యం చెప్పారని చేశారంటే అంతా మట్టి అంటుందంట. ఇలా ఉండకూడదు మనం. ఏం చెప్పారంటే కొంతమంది చెప్తారు, అబ్బా బ్రహ్మాండంగా చెప్పారు ఈరోజు పాస్టర్ గారు. ఏం చెప్పారు? బైబిల్లోదే చెప్పు. బైబిల్లోది కాకపోతే వాటిలో చెప్తారా? బైబిలేగా చెప్పేది. ఏం చెప్పారంటే అదే బైబిల్లోదే చెప్పు. బైబిల్లోదే చెప్పింది. ఏం చెప్పారు? యేసుప్రభు గురించి చెప్పేది. ఏం చెప్పాడు? చెప్పాలి మీరు, ఇతరులకు చెప్పాలి. నేను చెప్పడం కాదు, విన్నాం కాదు, చెప్పగల. అందుకని ఎంత చక్కగా చెప్తున్నా. మనకు దేవుడు మనం కోరుకున్న వాటన్నిటినీ ధారాళముగా అనుగ్రహించగలిగిన దేవుడు. ఏమనుగ్రహిస్తాడు? ఒకటి, జయాన్ని అనుగ్రహిస్తాడు. రెండవది పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మూడవది బల పరాక్రమమును అనుగ్రహిస్తాడు. 4వది నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విన్న వాక్యాన్ని బట్టి పూర్ణ హృదయంతో కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. అందరూ చక్కగా మోకరించండి. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం.